రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వత్సవాయి మండలం తాళ్ళూరుకు చెందిన యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. ఇదే క్రమంలో యువతి కనిపించలేదు. ఇందుకు యువకుడి కుటుంబ సభ్యులే కారణమంటూ యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యువతి కుటుంబ సభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. ఈ దాడుల్లో 6 కార్లు దగ్ధమయ్యాయి. పూర్తిగా అద్దాలు ధ్వంసం కాగా 2కి గాయాలయ్యాయి. తాళూరు పిఎస్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు. ఈ మేరకు రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడారు. గ్రామంలో చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణిగించారు. రెండు కుటుంబాలు మరోసారి కూడా పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు పోలీసులు. ఎలాంటి దాడులకు దిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. రైట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాత్సవాయి మండలం తాళ్ళూరుకు చెందిన యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ఇక విషయం రెండు కుటుంబాలకు తెలిసిందే. ఇదే క్రమంలో యువతి కనిపించడం లేదు. ఇందుకు యువకుడి కుటుంబ సభ్యుల కారణమంటూ యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. ఇక ఈ దాడిలో 6 కార్ల అద్దాలు ధ్వంసం కాగా 2కి గాయాలయ్యాయి. తాళూరు పిఎస్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు రెండు వర్గాలు. ఈ మేరకు రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడారు. గ్రామంలో చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణిగించారు పోలీసులు. రెండు కుటుంబాలు మరోసారి కూడా పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని సూచించారు. ఎలాంటి దాడులకు దిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.